ఒకటే జిందగీ మళ్ళీ మళ్ళీ రాదిది. చాలా బాగుంది ప్లేస్. చాలా థ్యాంక్స్. దీనికి ఇంత ఎక్సైట్మెంట్? ఇంకా చాలా ఉన్నాయి చూడాల్సింది. ఇంకా చాలా థ్యాంక్స్ కూడా చెప్పాల్సి వస్తుంది. హలో, ఏంటి నా వైపు పళ్ళొచ్చి చూస్తున్నావు? ఏం లేదు, నాకు నీ పేరు ఒకటే తెలుసు, నీ గురించి నాకు ఇంకేం తెలీదు. నీ గురించి చెప్తావని. అది సర్లే, కానీ నీకు ఈ ప్లేస్ ఎలా తెలుసు? నేను ప్రతి సంవత్సరం ఇక్కడికే వస్తుంటా. ఇదే నా ఫేవరెట్ ప్లేస్, అందుకే నేను ఇక్కడ తీసుకొచ్చాను. థ్యాంక్ యూ. సరే వెళ్దామా? టైం అవుతుంది. హే జాగ్రత్త, ఆ, ఆ, చెప్పాను కదా. ఆ. హే తగిలిందా? ఓకేనా? హే ఆర్ యు ఓకే? ఓకే జాగ్రత్త, మెల్ల. హే ఆ దెబ్బతో నువ్వేం ట్రై చేస్తావు, కానీ నేను చేస్తాను. నువ్వు అవును, నీకు బైక్ డ్రైవింగ్ రాదన్నా? ఇందాక నువ్వు డ్రైవ్ చేసావు కదా, అది చూసి పట్టేశా. చా ప్రామిస్, నేను చిన్నప్పటి నుంచి ఇంతే, చూడంగానే పట్టేస్తా. సరే సరే. పెయిన్ ఉంది కదా, హాస్పిటల్ తీసుకెళ్ళనా? అది తర్వాతలే. నువ్వు సడన్ బ్రేక్లు వేసి నాకు కోపం తెప్పించుకో. నేను బ్రేక్ బ్రెయిన్ అవసరం ఉన్నప్పుడే వాడతా. మూసుకొని నడు. ఓ ఆ అమ్మాయి బిహేవియర్ చూస్తుంటే చాలా తేడాగా ఉందిరా. హే అలా కాదులేరా, నేను తనకు పరిచయం లేదు కదా, అందుకే తన గురించి ఏం చెప్పలేదేమో. మళ్ళీ రేపు కలుస్తా అని చెప్పింది, సో అప్పుడు ఏమైనా చెప్తుందేమో చూద్దాం. సరే, మా ఇద్దరికి ఆ అమ్మాయిని పరిచయం చేయి, అందరం కలిసి బీచ్లో ఎంజాయ్ చేద్దాం. ఓకే ఓకే, ఫుల్ పార్టీ చేసుకుందాం. సరే పదండి. వెళ్దాం పదండి. రేయ్ నీకు స్విమ్మింగ్ వచ్చా? వచ్చు, కానీ చిన్నప్పటి నుంచి ఎప్పుడు నీటిలో దిగలేదు. దిగకు ఇంకెప్పుడు. ఏరా దేవా నీకొచ్చా? వాడికి ఇంగ్లీష్ రాదు, స్విమ్మింగ్ ఏమో. నీకెవరు చెప్పారు నాకు ఇంగ్లీష్ రాదని? అయితే తెలుసు అంటావు, మాట్లాడు. కింగ్ ఫిషరు, నాకౌట్, కార్ల్స్బర్గ్. బడ్వైజర్ మర్చిపోయావురా? ఓకే థ్యాంక్స్ రా. బడ్వైజర్ 2. తాగబోతే అది ఇంగ్లీషా? ఆ పేర్లు ఇంగ్లీష్లోనే ఉన్నాయి కదా, కావాలంటే చూసుకో. వదిలే. నీకు స్విమ్మింగ్ తెలుసా? తెలీదు. తెలీదా? తెలీదు. మా ఇద్దరికి తెలీదు. ఇప్పుడు ఎందుకు అడిగావు? ఇప్పుడు మనం బోట్లోకి వెళ్తే సడన్ గా మునిగిపోతే మీ ఇద్దరిని నేనే కాపాడాలన్నమాట. బోట్ మునిగిపోతుందా? మీలాంటి గాడిదలు కూర్చుంటే మునిగిపోయిద్దిరా. ఏ ఆపు, మునిగిపోతే మునిగిపోయింది. నన్ను ఒక అబ్బాయి కాపాడేమిటి చండాలంగా? ఏ కాపాడకూడదా? కూడదు. ఎందుకంటే చల్లటి నీటిలో పడితే అట్మాస్ఫియర్ వేడిగా పైనుంచి వెళ్తూ ఉంటే, గాలి హాయిగా తాకుతూ ఉంటే, ఒక అమ్మాయి వచ్చి మనం హక్ చేసుకొని కాపాడి మనం లేపుతుంది. మనం స్పృహలో ఉన్నా కావాలని కళ్ళుతారు. అప్పుడు అమ్మాయి ఏం చేస్తుందో తెలుసా? ఏం చేస్తుంది? తెలీదు. ఇంత కష్టపడి కాపాడినా ప్రయోజనం లేదని నిన్ను మళ్ళీ సముద్రంలో నెట్టేస్తా. అలా ఏం చేయదు. రే వాడు చెప్పింది కరెక్టే కదా. అరే ఎరినా బాబాజీ, నేను చెప్పేది విను. అలా మనం స్పృహలోకి రాలేదని ఆ అమ్మాయి కంగారు పడి లిప్ టు లిప్ కిస్ ఇచ్చి మనం కాపాడుతుంది. ఇన్ని అడ్వాంటేజ్లు ఉన్నాయి. అమ్మాయి మనల్ని కాపాడితే ఇలాంటి గొప్ప ఛాన్స్ చూస్తూ చూస్తూ అబ్బాయికి ఎలా ఇస్తాంగా? పగటి కళలు కన్నా చాలే కానీ ఇంకా ఆశపడకలే.
ఆశపడితే పోయేదే ఉంది, టైం వేస్ట్ తప్ప. నీ గురించి నాకు తెలుసులే, ఆ టాపిక్ వదిలే. ఎవడు పట్టుకున్నాడు కానీ లొకేషన్ చూడు. ఏముందిరా లొకేషన్, అక్కడ చూడురా, ఇంకా బాగుంది. నెక్స్ట్ టైం అక్కడ సిట్టింగ్ కదా. మీకెందుకురా, పరిచయం చేయిస్తా కానీ రండి. అరే లాకేసి ఉందేంట్రా? రిసెప్షన్లో అడుగుదాం పదా. సరేదా. భయ్యా 207 తాళమేసి ఉంది, అందులో ఉన్న అమ్మాయి ఎక్కడ భయ్యా? నైటే చెక్అవుట్ చేసి వెళ్ళిపోయింది సార్. ఏంటి వెళ్ళిపోయిందా? మామా నువ్వు ఫీల్ అవ్వకరా, గోవాలో ఇలాంటివన్నీ కామనే. ఎంతోమంది అమ్మాయిలు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. ఇది పోతాయంట్రా, గోవాలో మస్తు ఫిగర్లు ఉంటారు మామా. తను వెళ్ళిపోయినందుకు నాకు బాధగా లేదురా. తన డీటెయిల్స్ కూడా చెప్పకుండా మళ్ళీ రేపు కలుద్దామని చెప్పి వెళ్ళిపోయింది చూడు, దానికి రా నా బాధ. మామా ఈ బాధలో బాల్కనీలో బీర్ కొడదాం పదరా. ఓకే పదరా. పద. మీలాంటి వాళ్ళని చాలా మంది చూసి ఉంటుంది లేరు అది. రేయ్ నువ్వు వెళ్ళి నా ప్యాంట్ జేబులో పర్స్ ఉంది, వెళ్ళి కేస్ బీర్లు తీసుకురారా. ఓ అంత మోసం చేసిందేంట్రా? అంతలా ఫీల్ అవ్వకు, వదిలే. రేయ్ పర్సు కనిపించట్లేదురా. మామ పర్సే కాదురా, ఫోన్ కూడా కనిపిస్తలేదు. ఏం ప్లాన్ వేసిందిరా, మనోను రివర్స్లో కూర్చోబెట్టి మరి ఫోను పర్సు రెండూ కొట్టేసింది. అది మామూలు లేడీ కాదురా, పెద్ద కిలాడి. వీడు పెద్ద పోట్లాగా బిల్డప్ ఇస్తాడు కదా, మ్మ్. తాడి చెట్ల పెరిగాడు గాని పర్సు కొట్టేసేది కూడా అర్థం కాలేదు వీడికి. రేయ్ నీ మామా నేను తీసుకొస్తా మామా, బీర్లు నేను తీసుకొస్తా. రేయ్ మరీ ఛాన్స్ దొరికిందని ఓ వేసుకోకండ్రా. దొరికావు, నిన్ను వదులుతావా ఏంటి? నేను వచ్చేసా. మామా నాకు డౌటు, ఆ అమ్మాయి పర్సు కొట్టేస్తుంటే నువ్వేం చేసావు? ఏం చేస్తాడు, వీడేమో మంచి డ్యూట్ మూడ్లో ఉన్నట్టాడు, ఆ. అదేమో మంచి టైం కదా అని చెప్పి హ్యాపీగా కొడేసింది. ఒరే దేవా, ఒక్కరోజు అమ్మాయితో వెళ్తేనే ఇలా తయారయ్యాడు, ఇంకో రోజు వెళ్తే వీని పరిస్థితి ఏంట్రా? ఇంకోసారి వెళ్తే ఏముంది, వీడికి తెలియకుండా నీడు 2 కిడ్నీలు అమ్మేస్తుంది. రేయ్ చాలా ఆపండ్రా, బాధలో ఉన్నవాడిని పుండు మీద కారం చల్లకండి. సరేగాని బాధపడకు, గోవాలో ఇలాంటివన్నీ కామనే. లైట్ తీసుకో, గోవాలో ఇలాంటి అమ్మాయిలు చాలా మంది ఉన్నారా. అరే చీస్రా. తాగు. సార్ 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 సార్. నన్ను పిలుస్తున్నాడు. హాయ్ హాయ్ సార్. సార్. హాయ్ హాయ్. సార్ ఆఫీస్లో అందరికి ఒక డౌట్ ఉంది, మీరేమనుకోకుంటే అడగొచ్చా? డౌటా? ఆ, ఓకే టెల్ మీ. మ్యారేజ్ అయిన 1 yearకి మీ వైఫ్ ఎలా చనిపోయింది? బేసిక్గా నా భార్యకు సెల్ఫీ పిచ్చి ఎక్కువయ్యా. ఆ, ఎక్కడికి వెళ్ళినా తను ఫోటో షూట్ చేయండి అనేది. మే ఇద్దరు కలిసి ఒక రోజు వైల్డ్ లైఫ్ ఎంజాయ్ చేయడానికి ఫారెస్ట్కి వెళ్ళాం. ఆ, సడన్ గా ఒక పులి వచ్చింది, నా భార్యని పట్టుకుంది. ఓకే ఓకే. తనేమో షూట్ చేయండి అని అరిచింది. నేనేమో గన్ను పక్కన పడేసి కెమెరాతో షూట్ చేశాను. సారీ సార్. ఓకే ఏం చేస్తాం, అలా జరిగిపోయింది. ఓకే సార్, ఉంటాం సార్. బాయ్ సార్. బాయ్ సార్.